నేను సీజెడ్ ఇయర్ రింగ్స్ ఇంకా రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కానీ లేదంటే గ్యారంటీ చైన్స్, సో వాటిని కలర్ పోకుండా షేడ్ అవ్వకుండా ఎలా ఉంచుకోవాలనేది ఒక చిన్న చిట్కాతో మీకు చూపిస్తాను. ఈ వీడియోలో చూడండి, మొత్తం లాస్ట్ వరకు వీడియోని చూడండి ఫ్రెండ్స్. సో ఏంటి అంటే ఇప్పుడు మనం వీటికి కొన్ని బాక్సెస్ అనేటివి వస్తాయి కదా, మనం ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి కానీ ఇంకా చైన్స్ పెట్టుకోవడానికి. సో బాక్సెస్ లేని వారు ఈ విధంగా మనం ఇయర్ రింగ్స్ని పెట్టుకుంటే వాటి కలర్ అనేది పోదనమాట. చాలామంది బాక్సుల్లో వేసేస్తుంటారు. అలా వేయడం వల్ల ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ టచ్ అయ్యి కలర్ అనేది షేడ్ అయిపోతూ ఉంటుంది. సో ఎక్కువ డేస్ మనకి కొత్త వాటిలా మెరవాలి అని అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. కాటన్ తీసుకోవాలి. దీనికోసం మనకి దూది అన్నమాట, దూది కావాలి. మనం దూదిని ఏం చేయాలి అంటే మనకి ఎన్ని ఇయర్ రింగ్స్ అయితే మీకు సీజెడ్ సంబంధించింది, లేదు అంటే ఏ ఇయర్ రింగ్స్ అయినా పెట్టుకోవచ్చు. బట్ నేనైతే సీజెడ్ ఇయర్ రింగ్స్ని మాత్రం ఇలా దూది మధ్యలో పెడతానన్నమాట. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే అవి ఎప్పుడు కొత్త వాటిలాగే ఉంటాయి. చూడండి, ఇలా పెట్టి ఇంకా దానిపైన మనం కాటన్ కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఓన్లీ వన్ పేర్ ఇలా ఉంది అంటే ఇలా పెట్టుకొని బాక్స్ ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట బాక్స్లో. లేదు అంటే మనకి చాలా ఉన్నాయంటే ఒకే బాక్స్లో పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఇయర్ రింగ్స్ కానీ చైన్ కానీ ఇలా కాటన్ మధ్యలో పెట్టేసి దానిపైన మళ్ళీ కాటన్తో ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ బాక్స్లో పెట్టేసుకుంటే మనకి ఏంటి అంటే కలర్ అనేది పోదనమాట. అవి మంచిగా మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా అయితే ఉన్నాయో అలాగే ఉంటాయి. అలానే మరి ఎక్కువ రోజులని కాదు, ఎందుకంటే మనం వాడుతూ ఉంటాం కాబట్టి కొంచెం కలర్ అనేది షేడ్ అవుతుంది. సో మనం ఆ రోజు ఏదన్నా ఫంక్షన్ అప్పుడు పెట్టేసుకొని తీసిన తర్వాత ఇలా మనం కాటన్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అది చక్కగా కలర్ పోకుండా ఎక్కువ డేస్ మనకి నీట్గా ఉంటాయి అన్నమాట, కొత్త వాటిలాగా ఉంటాయి. మనకి షాపుల్లో కూడా సీజెడ్ ఇయర్ రింగ్స్ని ఆల్మోస్ట్ బాక్సుల్లో ఇలాగే కాటన్ మధ్యలో పెట్టేసి వాటిని ఇలా స్టోర్ చేసి పెడతారనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల కలర్ అనేది అసలు పోదు, టచ్ అయినా కూడా ఏం కాదనమాట. ఎందుకంటే మధ్యలో కాటన్ అనేది ఉంటుంది కాబట్టి కలర్ పోవడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇలాగ మీకు ఎన్ని పేర్స్ ఉంటాయో అలాగా కాటన్ తీసుకొని కాటన్ మధ్యలో పెట్టేసుకొని మనం ఒక బాక్స్లో పెట్టుకుంటే అవి చాలా రోజుల వరకు షేడ్ అవ్వకుండా ఉంటాయి. సో బాగున్నాయి ఫ్రెండ్స్ నా మాటీలు ఇవి సీజెడ్వి. అలా పెట్టేసుకొని పైన కాటన్ పెట్టుకోవాలి. తర్వాత ఈ పేపర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ పేపర్ నేమ్ అయితే నాకు అసలు తెలీదు, కానీ మనకి ఏదైనా పార్సిల్స్లో కొరియర్స్లో కానీ ఈ పేపర్ పెడతారు. సో ఫ్రెండ్స్, మీకు దీని నేమ్ తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో పెట్టరా, నిజంగా నాకు తెలీదు ఆ పేపర్ నేము. సో దాన్ని ఇలా పైన పెట్టుకోవడం వల్ల కూడా ఇంకా ప్రొటెక్టివ్గా ఉంటుంది అన్నమాట, ఎయిర్ అనేది వెళ్ళకుండా ఉంటుంది. ఇప్పుడు నేను రోల్డ్ గోల్డ్ ఇవన్నమాట, రోల్డ్ గోల్డ్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ గ్యారంటీ చైన్స్. సో వాటిని ఎలా పెట్టుకోవాలనే దానికి మంచి చిట్కా చెప్తాను చూడండి.
ఇలా చేయడం వల్ల ఇవి కూడా కలర్ అనేవి పోవన్నమాట. ఇవి ఎప్పుడైనా ఒకసారి పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి కాబట్టి అవి ఏంటి అంటే ఇవైతే ఇంకా త్వరగా కలర్ పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బాక్స్లో అలాగే పెట్టేసి మనం బాక్సులలో అలా పెట్టేస్తూ ఉంటాం అన్నమాట చాలా వరకు. అవన్నీ ఒకే దాంట్లో వేయడం వల్ల ఏమవుతుందంటే కలర్ పోవడము, ఇంకా మొత్తం షేడ్ అయిపోయి తెల్లగా అయిపోవడం అవుతూ ఉంటాయి ఇయర్ రింగ్స్ మొత్తం. బ్లాక్గా కూడా అయిపోతూ ఉంటాయి కాబట్టి అలా అవ్వకుండా పసుపు తీసుకోవాలి, టర్మరిక్ పౌడర్ తీసుకొని మనం అందులో ఈ రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్వి వేసి పెట్టుకుంటే కలర్ అనేవి అస్సలు పోవు. నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను. ఇది గ్యారంటీ చైన్. సో గ్యారంటీ చైన్స్ కూడా ఇలా మనం పసుపులో పెట్టుకోవడం వల్ల అవి కలర్ అనేటివి అస్సలు పోవన్నమాట. లేదు అంటే ఒక బాక్స్లో కూడా పసుపు వేసుకొని మీరు అందులో వేసుకోవచ్చు. నేను జస్ట్ ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను. లేదు అంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా, దీన్ని కూడా మనం చిన్న చిన్న పాకెట్స్ లాగా తయారు చేసుకొని అందులో కూడా ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం వల్ల ఇయర్ రింగ్స్ అనేవి కలర్ అనేవి పోవన్నమాట. అంటే ఒకేసారి మనం బాక్స్లో అన్నీ వేస్తే ఏమవుతుందంటే కలర్ పోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇలా చిన్న చిన్న పాకెట్స్ మనం తయారు చేసుకొని కూడా మనం అందులో ఇయర్ రింగ్స్ అనేటివి వేసుకోవచ్చు. జస్ట్ నేను ఒక ఐడియా కోసం ఈ పేపర్ని ఇలా పాకెట్ లాగా తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నాను. లేదంటే నార్మల్గా అందులో వేసుకొని కూడా మనం చిన్న పొట్లంలాగా కూడా కట్టేయచ్చు, లేదంటే ఫోల్డ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. సో మనం అలా పొట్లం కట్టి పెట్టుకుంది కూడా ఇప్పుడు మనం తయారు చేసుకున్న పాకెట్లో వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా కూడా ఇలా ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఒకటే మీకు పెద్ద బాక్స్ ఉందనుకోండి, అందులో కూడా మీరు చక్కగా ఇలా ఇప్పుడు ఈ వైట్ పేపర్ ఉంది కదా, ఈ కవరు ఇందులో కూడా పెట్టుకొని మనం ఫోల్డ్ చేసి చిన్న చిన్నగా వాటిని కూడా మనం బాక్స్లో పెట్టుకోవడం వల్ల ఒకదానికి ఇయర్ రింగ్స్ అనేవి టచ్ అవ్వకుండా ఉంటాయి. సో అలా టచ్ అవ్వకుండా ఉంటే కలర్ అనేది పోదు. ఈ రకంగా పెట్టుకోవచ్చు. లేదంటే వీటిని కూడా కాటన్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఈ కవర్ని ఏమంటారో చెప్పండి. ఈ కవర్ అనేది అందరికీ ఇష్టం కదా, ఇలా నొక్కితే అవి భలే సౌండ్ వస్తూ ఉంటాయి. నేనైతే మొత్తం నొక్కేసాను. అవి భలే చిన్నప్పుడైతే ఈ కవర్తో భలే ఆడుకునే వాళ్ళమండి. సో ఇప్పుడు ఇట్లా పెద్ద పాకెట్ లాగా చేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు. పసుపులో మాత్రం వేసుకుంటే అసలు కలర్ అనేవి అసలు పోవండి. అవి ఎప్పుడు పచ్చగానే ఉంటుందన్నమాట, గోల్డెన్ కలర్లోనే ఉంటాయి. సో ఒకసారి ట్రై చేసి చూడండి.
ఇలా చేసుకొని పెద్ద పాకెట్ చేసుకొని కూడా మనం చక్కగా ఇయర్ రింగ్స్ని పెట్టేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇయర్ రింగ్స్ త్వరగా కలర్ అనేవి పోవు. సో ఇలా ఇలా వేసుకోవాలన్నమాట పసుపులో. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న రెడ్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అలాగే గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ రకంగా చేయడం వల్ల నోటిఫికేషన్స్ అనేవి నేను ఏ వీడియో పెట్టినా కూడా ముందుగానే మీ మొబైల్కి వచ్చేస్తాయి.